14 ఓట్ల తేడాతో వెనక్కి తగ్గాం. ఈసారి తగ్గేది ఉండదు అనుకుంటున్నాను. తగ్గేదే లేదు. ఇప్పుడు మీరు అనేది పిల్లలకి బ్యాంకులో డబ్బులు వేస్తాం అంటున్నారు. బ్యాంకులో డబ్బులు వేసే కన్నా బీటెక్ చదువుకునే పిల్లలు ప్రతి ఇళ్లలో కూడా చాలా ఒకరో ఇద్దరో ఉన్నారు. ఉద్యోగం కల్పించండి పిల్లలకి. దాంతో వాళ్ళకి కొంచెం ధైర్యం ఏర్పడుతుంది. మాకు కుటుంబం పరంగా కొంచెం మేము కూడా బలపడతాము. అదే ఒకటినో మన మాట్లాడితే బాగుంటుందని మీరు అడుగుతూనే మాట్లాడతా. అదే మాట్లాడి అన్ని నేను చెప్పేస్తే మీరు అడిగినాక ఏముండదని నేను భయపడ. రాజధాని గురించి కూడా 3 రాజధానులు అన్నారు. హైదరాబాద్ నుంచి విడాము. విడిన తర్వాత మనకంటూ రాజధాని అనేది లేకుండా పోయింది. దాని మీద కూడా ఒక మాట మాట్లాడారు. రాజధాని విషయం కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆనాడు బాబు గారు 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పారు. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఆనాడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో నిర్ణయం, మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చుతాం, రెండో నిర్ణయం 3 ముక్కలాట్లు. ఎవరన్నా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారు తల్లి, ఈయన తీసుకున్నాడు. 3 రాజధానులు అంట. కర్నూలులో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఎన్నోడు కట్టుకున్నారు తల్లి, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్, ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. అంతే, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు విశాఖపట్నానికి. అమ్మ ఆల రామకృష్ణారెడ్డి గారు, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ఆనాడు ఏం చెప్పాడు తల్లి, ఇక్కడున్న రోడ్డు పైన ఏం చెప్పాడు, జగన్ గారిని ఒప్పిస్తా, రాజధాని ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని చెప్పాడు తల్లి. ఆ వీడియోలు మీరు చూసుంటారు. కానీ 3 రాజధానికి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా, ఆల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఆనాడు ఒక మాట చెప్పాడు, చివరికి చేతల్లో 3 రాజధానులకు ఓటు వేశాడు తల్లి. అమ్మా ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండేవాడిని, కౌన్సిల్లో ఆనాడు మేమందరం పోరాడాం, 39 మంది ఉంటే కలిసికట్టుగా పోరాడి ఆ బిల్లుని మేము ఆపాం. అది సరైన బిల్లు కాదు, రాజధాని ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మేము నిలబడ్డాం. కానీ అసెంబ్లీలో దానికి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆల రామకృష్ణారెడ్డి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లి. వాళ్ళు వస్తారు తల్లి, చెల్లమని తొడుకుని వస్తాడు, వాళ్ళు అడగండి తల్లి రాజధాని విషయం, దయచేసి అడగాలి తల్లి. ఎందుకంటే ఇప్పుడు రాజధాని పనులు కానీ వేగవంతం చేయకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితి. 1,00,000 సర్వనాశనం చేశారండి రాజధాని. ఉన్న రోడ్లు తవ్వుకుంటూ పోయారు తల్లి. అక్కడ భవనాలని సగం పనులు అయిపోయి ఆగినాయి, సగం పనులు ఆగిపోయినాయి, ఒక్క ఇటుకే లేదు 5 సంవత్సరాలు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన గడప తడితే దయచేసి ఈ ప్రశ్న అడగమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. వెళ్ళిపోయాడు నా భర్త, ముందు బాధపడినామని వదిలేసి వెళ్ళిపోయాడు. అదే మందుతో ఈ రోజు చనిపోయాడు సార్. ఇద్దరికి మీరే ఒక దారి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అమ్మా ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అప్పుడే మళ్ళీ మహిళల దగ్గర నుంచి ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యపాన నిషేధం కాదు కదా, వీధి వీధి మద్యం పారుతుంది. అది కూడా ఎంత దారుణమైన మద్యం అంటే రోజుకి ఒక క్వార్టర్ బాటిల్ తాగితే 365 రోజులు దేవుడి దగ్గరికి వెళ్తాం సార్. అలాంటి మద్యం తీసుకొచ్చారు. మద్యం ధరలు పెరిగినాయని ఇప్పుడు గంజాయి కూడా విపరీతంగా వచ్చింది. అమ్మ ధైర్యంగా ఉండుతమ్మా, జూన్ 3వ తారీఖు వరకు నేను ఏం చేయలేను, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ని మీ వివరాలు తీసుకుంటే దాని తర్వాత కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి నేను ఆదుకో. ధైర్యంగా ఉన్నాను, పిల్లల్ని బాగా చదివించు, బాధ్యత నేను తీసుకున్నాను. ఏమన్నారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 ఇళ్లు కట్టించి తాళాలు మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం, ఇల్లు కట్టించి మీకు తాళాలు ఇస్తాం. చెప్పమ్మా.
అమ్మా 2 నెలలు ఓపిక పట్టు, వీళ్ళు చేసిన కటింగ్లన్నీ మళ్ళీ బ్యాండేజ్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. అమ్మా ప్రభుత్వ విద్యను కూడా పేర్లను రాసుకుని ఎర్ర బుక్ నేను అమలు చేస్తాను. నేను చేస్తాను. వెరీ గుడ్. 53,500 ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తల్లి. తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. అన్న దయచేసి అందరు కూర్చో.